afternoon. Welcome to Good Health. అలర్జీ రైనైటిస్ విటిలిగోతో బాధపడుతున్నారా? రైనైటిస్ విటిలిగోని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అలర్జీకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అలర్జీ ఎన్ని టైప్స్ ఉంటుంది? ఓకే, సో అలర్జిక్ అనేది మనకు చాలా వెరైటీగా గమనిస్తుంటాం. ముఖ్యంగా మనకు ఎలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇడియోసింక్రటిక్ పీపుల్ కానీ, ఇమ్యూన్ సప్రెస్డ్ కానీ, ఈ అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉన్న వాళ్ళు మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ ఎలర్జీస్ కిందకి తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎలర్జిక్ టు సర్టన్ ఫుడ్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి. సో దానివల్ల వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని రకాల స్కిన్ ఎలర్జీ అంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ కానీ, లేకుంటే మెటల్ ఎలర్జీస్ కానీ, అట్లా మల్టిపుల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ రెస్పిరేటరీ ఎలర్జీస్ కనుక తీసుకుంటే వెదర్ చేంజ్లో కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇంటర్నేమల్ తీసుకోవడం వల్ల కూడా మనకు ఎలర్జిక్ టెండెన్సీ టు రైనోరియా నథింగ్ బట్ అలర్జిక్ రైనైటిస్ అంటాం. ఈ విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా మనకి ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ అండ్ డస్ట్ ఎలర్జీ నథింగ్ బట్ అలర్జిక్ రైనైటిస్ కిందకి మనం 3 కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, ఈ అలర్జీకి ఏ ఫ్యాక్టర్లు కారణమవుతాయి? ఓకే, యాక్చువల్గా ముఖ్యంగా అలర్జిక్ టెండెన్సీ కనుక రీజన్స్ కనుక తీసుకుంటే చాలామందికి లో ఇమ్యూనిటీ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ, మిడిల్ ఏజ్ గ్రూపుల్లో కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వంశపారంపర్యం, స్ట్రెస్ లెవెల్స్ ఈ మనకు మేజర్గా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రికలెంట్ అలర్జీస్ కనుక తీసుకుంటే ఫ్యామిలీలో రన్ అవ్వడంతో పాటు ఎనీ స్కిన్నే అనుకోండి, ఆ పర్టికులర్ ఫుడ్ ఎలర్జీస్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ, ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గట్ సెన్సిటివిటీ ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. టైప్ ఆఫ్ ADHD లాంటి కేసెస్ కానీ, IBS లాంటి కేసెస్ కానీ, గట్ ఈజ్ సెన్సిటివ్ టు కేసిన్ అండ్ గ్లూటిన్. సో దానివల్ల ఎలర్జిక్ టెండెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ కూడా గమనిస్తాం చాలా మందిలో. సో ఏదర్ కాన్స్టిపేషన్ అండ్ డైరియా ఈ విధంగా వచ్చే అవకాశం కూడా మనం గమనించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని రకాల కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి సెన్సిటివిటీ ఉండడం వల్ల కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ స్కిన్ ఎలర్జీ కనుక తీసుకుంటే మనకి ఎక్కువ ర్యాషెస్ రావడం, అటికేరియా లాంటిది మనకి ఎలర్జిక్ టెండెన్సీ వస్తుంది. అది ఫుడ్ వల్ల కూడా రావచ్చు, లేకపోతే డస్ట్ మైట్స్ కానీ, ఎనిమల్ డస్ట్ కావచ్చు, లేకపోతే ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటేకే కానీ, లేకపోతే ఎక్స్పోజర్ టు డస్ట్ నథింగ్ బట్ మనకు ఇంట్లో ఉన్న ఎనిమల్స్ వల్ల వచ్చే దాని వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది రెస్పిరేటరీ వస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకి స్కిన్ పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ర్యాషెస్ లాగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బెందుర్లాగా వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తాం. దీన్ని మనం అనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటాం. సో ఎక్కువగా మనకి ఇది సెన్సిటివ్ పీపుల్లో మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే రికర్ ఇన్ థైరాయిడ్ పీపుల్ ఆర్ డయాబెటిక్ పీపుల్. అంటే వాళ్ళకే ఉండాలని లేదు, బట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎనీ అన్కంట్రోల్ డయాబెటీస్ కావచ్చు, అన్కంట్రోల్ థైరాయిడ్ ప్రాబ్లమే కావచ్చు, వాళ్ళకి ఎక్కువ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన కాంటాక్ట్ డెర్మటైటిస్, మెటల్ ఎలర్జీస్ టెండెన్సీ కూడా ఎక్కువ ఉంటాయి. చాలామంది బొట్టు కుంకుమ అంటే కూడా పడకుండా ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ఎలర్జీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మెటల్స్ పడవు, కొంతమంది గోల్డ్ లాంటి మెటల్ కూడా పడదు, కొంతమంది అదర్ అంటే 1 గ్రామ్ గోల్డ్ అట్లాంటివి కూడా పడకుండా మార్క్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా ఇచ్చింగ్ కానీ ఉండే అవకాశం మనం ఎక్కువ గమనిస్తుంటే అక్కడ పర్టికులర్గా మార్కు పడుతుంది. కొంతమందికి డిటర్జెంట్ ఎలర్జీస్ ఉంటూ ఉంటాయి. సో ఎనీ టైం ఆ డిటర్జెంట్ యూజ్ చేసే క్రాక్స్ రావడం కానీ అట్లా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జిమాటిక్ కండిషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. చిన్న ఎరప్షన్స్ కానీ, క్రాప్స్ కానీ, బ్లీడింగ్ కానీ, స్పాట్స్ కానీ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ డ్రై స్కిన్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏ పర్టికులర్ ఏరియాలు రావాలి, ఎక్కడెక్కడైతే మనం టచ్ చేస్తామో కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే రీజన్ ఆ పర్టికులర్ ఎలర్జీకి మనకు కనుక టచింగ్లో ఉంటుందో ఆ పర్టికులర్ పార్ట్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. సో హ్యాండ్స్ అనుకోండి, డిటర్జెంట్స్ కానీ, చాలామంది ఇప్పుడు నవడేస్ శానిటైజర్ వల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా ఒక 1 ఆఫ్ ద ఎలర్జిక్ టెండెన్సీ ఉంటే ఎనీ ప్రాబ్లమే రికర్. సో అది నీడ్స్ కొన్ని నార్మల్ రెగ్యులర్ నీడ్స్ కూడా వాళ్ళకి ఎలర్జిక్ టెండెన్సీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని స్కిన్ ఎలర్జీస్ మనం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ రెస్పిరేటరీ కనుక తీసుకుంటే ఎనీ వెదర్ చేంజ్ అంటే రూమ్ నుంచి బయటకు వెళ్ళిన వెదర్లో కూడా చేంజ్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి తుమ్ములు రావడం, కంటిన్యూస్ రైనోరియా, స్నీజెస్ కామన్, 1 or 2 స్నీజెస్ రావడం కామన్. కానీ వీళ్ళలో ఎక్సెసివ్ రియాక్షన్, అబ్నార్మల్ రియాక్షన్, ఓవర్ రియాక్షన్ వల్ల సెన్సిటివ్ వల్ల ఏమవుతుంది అంటే 10, 20, 30 అట్లా తుమ్ములు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్నీజెస్ రావడం కామన్. కొంతమందికి కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ తిన్నా వస్తాయి. కొంతమందికి డస్ట్కి మాత్రం ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి పర్ఫ్యూమ్స్ పడకుండా సివియర్గా ఇబ్బంది అవుతుంది. కొంతమంది పోపు కూడా ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. సో పర్సన్ టు పర్సన్ పర్ఫ్యూమ్స్ కూడా పడవు. కొంతమందికి సివియర్గా ఓవర్ రియాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెన్సిటివ్ టు నర్వ్స్ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సిమ్టమాటికల్లీ పర్సన్ టు పర్సన్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఎలర్జిక్ టెండెన్సీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మనకు సిమ్టమ్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్కిన్ ప్రిక్ టెస్ట్ కావచ్చు, అది రెస్పిరేటరీ కావచ్చు, మనకు కొన్ని రకాల పరీక్షల వల్ల కూడా మనం దాన్ని రూల్ అవుట్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఎస్ డాక్టర్, అలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి? దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి?
సో ముఖ్యంగా మనకు రెస్పిరేటరీ యూఆర్టీ అంటాం, అస్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే కనుక అలర్జిక్ రైనైటిస్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ సిమ్టమ్స్. చాలా మందికి చాలా సఫరింగ్ ఉంటుంది. మనం డే టు డే యాక్టివిటీస్ కూడా నార్మల్గా చేసుకోలేం పరిస్థితి, ఎందుకంటే కంటిన్యూస్ ఇరిటేషన్ ఇన్ ద నోస్, కంటిన్యూగా దురద ఉండే ఛాన్సెస్ ఉంటాయి, ముక్కు దురదతో రెడ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రైనోరియా అంటే ముక్కు నుంచి వాటర్ డిశ్చార్జ్ వస్తుంది, నాట్ ఓన్లీ నోస్ నుంచి కాకుండా వాటరింగ్ ఫ్రమ్ ద ఐస్ ఆల్సో, ఐ ఇరిటేషన్, ఐ రెడ్నెస్ కూడా మనం గమనిస్తున్నాం. సివియర్గా ఇచ్చింగ్ కంటిన్యూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో స్నీజెస్ ఆర్ వెరీ కామన్. సో అలర్జిక్ రైనైటిస్ కొన్ని వారాలు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు. అది ట్రిగ్గరింగ్ ఇందాక చెప్పిన డస్ట్ కానీ కోల్డ్ కానీ ఎనీథింగ్ వెదర్ చేంజ్ కూడా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైమ్స్ కానీ చాలా మందికి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రిగ్గరింగ్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి కంటిన్యూ ఇరిటేషన్ ఉంటే కనుక నెక్స్ట్ స్టేజ్ మనకు నాసల్ పాలిప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కంటిన్యూస్ ఇరిటేషన్ వల్ల కల్లా మ్యూకోజల్ గ్రోత్ వల్ల నాసల్ పాలిప్స్ ఏర్పడి కొంతమంది నాసల్ బ్లాకేజ్కి వెళ్ళే అవకాశం ఉంటాయి. సో ఈ స్టేజ్ వరకు మనకి అలర్జిక్ రైనైటిస్ అని మనం అంటాం. నెక్స్ట్ స్టేజ్ ఇట్ మే లీడ్స్ టు సైనసైటిస్ ఆర్ బ్రాంకైటిస్ ఆర్ అస్తమా కింద కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సంజన గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అంటే నాకు లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి అలర్జీ రైనైటిస్ ఉంది మేడం. ఓకే. ఫేస్ అంతా చాలా లావుగా ఉండడం, ఎప్పటికీ నోస్ పెయిన్ ఉండడం, నోస్ షేప్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఓకే, అదే ప్రాబ్లం మేడం. మరి ఏ మెడిసిన్స్ వాడుతున్నారు? 7 ఇయర్స్ నుంచి ఉందంటున్నారు కదా, ఏ మెడిసిన్స్ కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతున్నాం మేడం. ఏంటండి? మెడిసిన్స్ 7 ఇయర్స్ నుండి కంటిన్యూ వాడుతున్నాం మేడం. బట్ తగ్గట్లేదు. ఓకే, అంటే హెడేక్ ఏమైనా వస్తుందా? ఓన్లీ నాసల్ బ్లాకేజ్ ఉంటుందా? హెడేక్ కూడా ఉంటుంది, ఫేస్ చాలా బరువు ఉండడం, హెవీనెస్ అండ్ సైనసైటిస్ లోకి కూడా వచ్చినాయి. ఫస్ట్ సైనస్ అన్నారు మేడం, తర్వాత సిటీ స్కాన్ చేసిన తర్వాత ఇది సైనస్ కాదు, అలర్జీ రైనైటిస్ ఉంది, అందుకనే నోస్ అనేది షేప్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పింది. ఎస్, నాసల్ పాలిప్స్ వల్ల గ్రోత్ వచ్చేసి మీకు నోస్ షేప్ కూడా లావ్ అవుతుంది, గ్యాప్ కూడా వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తాం. బ్లాకేజ్ ఉండి ముక్కు దిబ్బడ కూడా ఏర్పడుతుంది. సో ఇనిషియల్లీ చాలా మందికి రైనోరియా సిమ్టమ్స్ వస్తాయి. కొంతమంది డైరెక్ట్ పాలిపాయిడల్ గ్రోత్ ఉన్న వాళ్ళు ఇరిటేషన్ వల్ల నాసల్ పాలిప్స్ ఏర్పడతాయి. ఏదర్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏర్పడుతుంది. పాలిపాయిడల్ గ్రోత్ రావడం వల్ల ఏంటంటే మామూలుగా ఓవరాల్గా మన నోస్ అనేది స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్రాడ్ అయ్యే, షార్ప్ నుంచి బ్రాడ్నెస్ పెరిగే అవకాశం ఉంటాయి. ఇంకా ఇబ్బంది పడుకునే పొజిషన్లో కూడా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే మనకు ఆక్సిజన్ బాడీలోకి రావాలి అంటే ఫ్రమ్ నోస్ త్రూనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మౌత్ బ్రీతింగ్ పెరుగుతుంది వీళ్ళకి. సో బ్లాకేజ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ముక్కుతో పీల్చుకోలేని పరిస్థితి, ముక్కు తిప్పడం వల్ల మౌత్ బ్రీతింగ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా సోర్ త్రోట్, గొంతు నొప్పి కూడా వస్తుంది. సో మీ విషయంలో అలర్జిక్ రైనైటిస్ ఎంటరింగ్ ఇంటూ సైనసైటిస్ ఫుల్ ఫ్లెడ్జ్ లేదు, కానీ సిన్స్ 7 ఇయర్స్ నుంచి సఫరింగ్ అవుతుంది అంటున్నారు. సో మనకు నార్మల్గా సిట్రిజినో లేకపోతే నాసల్ స్ప్రేలో వాడితే టెంపరీ రిలీఫే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తరబడి మీకు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడడమే ఉంటుంది. అండ్ సైనసైటిస్లోకి వెళ్ళి ఆస్తమా కూడా వచ్చేసిన తర్వాత లాస్ట్ సర్జికల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియో చికిత్స వల్ల యాక్చువల్లీ ఏంటంటే అలర్జిక్ టెండెన్సీని మనం రిమూవ్ చేయాలి. సో అలర్జిక్ టెండెన్సీ అంటే ఆల్మోస్ట్ ఇన్బిల్ట్ ఆఫ్ ద ఇమ్యూనిటీ పవర్ పెంచడం వల్ల ఏంటంటే సెన్సిటివిటీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా మీకు తుమ్ములు రావడం కానీ వాటరింగ్ డిశ్చార్జ్ కానీ తగ్గుతుంది. అండ్ పాలిపాయిడల్ గ్రోత్ తగ్గడం వల్ల మీ ముక్కు అనేది నార్మల్గా షేపింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దెన్ ఆటోమేటికల్ నాసల్ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది. హెవీనెస్ ఆఫ్ ద హెడ్ కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాన్ సర్జికల్లీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే 7 ఇయర్స్ హిస్టరీ అంటున్నారు కాబట్టి 2 సీజన్స్ రెగ్యులర్గా మీరు తగ్గినా కూడా వాడితే కనుక టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు తీసుకున్న సిటీ ఒకసారి తీయించుకొని రండి. అలానే అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ అనేది రక్త పరీక్ష ఒకసారి చేయించండి. ఈఎస్ఆర్ కూడా చేయించుకొని ఒకసారి వస్తే దాని దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీ సఫరింగ్స్ అయితే టోటల్గా మనం స్టాప్ పెట్టే అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లక్ష్మి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు ఎలర్జీ బాగుంది మేడం, ఈ తలలో మొత్తం దద్దులు వస్తున్నాయి, ఒళ్ళు కూడా దద్దులు వస్తున్నాయి మేడం. ఎప్పటి నుంచి అండి? ఒక 3 months అవుతుంది మేడం. సో అంటే పరీక్షలు, రక్త పరీక్షలు ఏమైనా చేయించినారా? లేదు మేడం, ఇట్లా ఎట్రాజిన్ టాబ్లెట్స్ వాడుతున్నా మేడం. ఓకే, అంటే బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా అమ్మా ఎందుకు దద్దులు వస్తున్నాయని? లేదు మేడం, చేయించలేదు. ఓకే, అంటే మంట కానీ అంటే రెగ్యులర్గా ఉంటాయా లేకపోతే బర్నింగ్ సెన్సేషన్, దురద కూడా ఉంటుందా దద్దుల వల్ల? లేదు మేడం, ఇట్లా దురద ఉంటుంది మేడం, దురద వచ్చిన తర్వాత దద్దులు వస్తున్నాయి. ఓకే, ఈ టాబ్లెట్ వేసిన తర్వాత దద్దులు తగ్గుతున్నాయి మేడం. అదే మళ్ళీ వస్తాయి. యాక్చువల్లీ ఆర్టికేరియల్ ర్యాష్ అంటామమ్మా, ఇది కూడా అనాఫిలాక్టిక్ రియాక్షన్ ఆఫ్ ద బాడీలో చాలా మందికి మనకి హిస్టమిన్ కొద్దిగా రిలీజ్ అవుతుంది. సో బాడీ ఇచ్చింగ్ టెండెన్సీ కొంచెం ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఎక్సెసివ్ రియాక్షన్ అయ్యి ఇంత రిలీజ్ అవ్వాల్సింది ఓవర్ రియాక్షన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎక్సెసివ్ రిలీజింగ్ ఆఫ్ ద హిస్టమిన్స్ ఉంటూ ఉంటాయి. సో ఆ టెండెన్సీ ఉంటుంది, దానివల్ల వాళ్ళకి బెందుల రూపంలో రావడం, ఫేస్ పైన రావచ్చు, అనాఫిలాక్టిక్ రియాక్షన్ 1 అంటాం. టోటల్ బాడీ పైన అక్కడక్కడ రెడ్నెస్ వచ్చి బెందులు దురద ఉండి డెర్మోగ్రఫీ వస్తుంది, స్టార్టింగ్ పడితే గీతలు పడడం, తర్వాత దాన్ని బెందులు రావడం అని అంటాం, దాన్ని అర్టికేరియా అంటాం.
అనాఫిలాక్టిక్ రియాక్షన్ 1లో మనకు అక్కడి వరకే లిమిటెడ్ ఉంటుంది. మందులు సిట్రిజిన్ కానీ అట్రాక్సిన్ వాడగానే తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కొంతమంది నైట్ అగ్రవేషన్స్ ఉంటాయి, కొంతమంది డే మొత్తం కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కొన్ని పోలన్ కానీ ఏమైనా ఎలర్జిక్ టెండెన్సీ ఉంటే అది ఎక్స్పోజ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి వస్తాయి. అండ్ ఎప్పుడు కూడా కంట్రోల్ సరిగా చేయకుండా ఓన్లీ మనకు అట్రాక్స్ అంటే స్లీపింగ్ ఉంటుంది, ఇచ్చింగ్ నర్వ్ నమ్ చేస్తుంది అంతే తప్ప టోటల్ ప్రాబ్లం రెక్టిఫై చేయదు. ఈవెన్ ద డిజీజ్ ఇంకా ప్రోగ్రెస్ అయింది అనుకోండి, అనాఫిలాక్టిక్ రియాక్షన్ 2 అంటాం. సో అదేంటంటే పెదవులు వాయడం, కళ్ళు వాయడం వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా కొద్దిగా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుందని. సో ఈ బెందులతో పాటు టోటల్ బాడీ వాపు రావడం అంటే స్వెల్లింగ్ రావడం, దుర్దలు రావడంతో పాటు ఆ ప్రాబ్లం వస్తుంది. ఇంకా థర్డ్ స్టేజ్ కనుక వస్తే రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అనాఫిలాక్టిక్ రియాక్షన్ 3 అంటాం. సో అందుకని ఇప్పుడే కనుక కరెక్ట్ ప్రాసెస్లో కనుక కరెక్ట్ సిస్టమ్ కనుక చూస్ చేసుకొని మెడిసిన్స్ వాడితే సెకండ్ థర్డ్ గ్రేడ్కి వెళ్ళకుండా టోటల్గా రికవరీ చేసుకోవచ్చు. ఒకసారి స్కిన్ టెక్స్ట్ కానీ అబ్జర్వ్ చేయండి, రోజు వస్తున్నాయి లేకపోతే సర్టెన్ ఫుడ్ తినడం వల్ల వస్తుందని అబ్జర్వ్ చేస్తే కనుక ఆ ఎలర్జిక్ టెండెన్సీ ఉంటే ఎలర్జెన్స్ కనుక చెప్తే దాని ప్రకారం ఎలర్జిక్ టెండెన్సీ కూడా రిమూవ్ అవుతుంది. మీకు అట్రాక్షన్ టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే గ్రేడేషన్ పెరగకుండా క్లియర్ చేసుకోవచ్చండి హోమియోపతి వల్ల. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కిషోర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏంటంటే నాజల్ క్లోజ్ అవుతూ ఉంటది, ఓకే బ్రీతింగ్. మేడం నమస్కారం అండి. సార్ నమస్తే, చెప్పండి. మేడం డాక్టర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే, నాకు ఒక చెప్పండి. 5-6 ఇయర్స్ నుంచి నేను ఈ మన నాజల్ క్లోజ్ అవుతుంటుంది మేడం. ఓకే తుమ్ములు బాగా వస్తూ ఉంటాయి. ఓకే తర్వాత ఏంటంటే హలో చెప్పండి సార్, వింటున్నాను. చెప్పండి కిషోర్ గారు. వింటున్నాను. అయితే నేను టీవీ చూస్తున్నాను, అక్కడేమన్నా వస్తుందేమో అని చూస్తున్నాను. లేదండి, సరే, మీరు ఫోన్లోనే లేదండి. మాట్లాడండి. అయితే నాకు ఒక 6 ఇయర్స్ నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉందండి. కాకపోతే లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి హెవీ ప్రాబ్లం ఉంది. ఓకే నాకు నాజల్ క్లోజ్ అయ్యి తుమ్ములు వస్తూ ఉంటాయి. తుమ్ము తర్వాత ముక్కులో నుంచి, తర్వాత ఈ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయండి బాగా. ఓకే, ఎలర్జీ దేనికి ఉందండి? డస్ట్ ఎలర్జీ ఉందా లేకపోతే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ తింటొస్తుంది? ఏ విధంగా నాకు అది నేను గుర్తించలేకపోతున్నా. జనరల్ గా ఎప్పుడన్నా కూల్ డ్రింక్ తాగితే మాత్రం అది ఏమన్నా చల్లటిది ఏమన్నా తాగితే మాత్రం ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అలవాటు ఏంటనంటే తల మీద నుంచి నేను స్నానం చేస్తుంటాను మేడం. డైలీ మార్నింగ్ నైట్ లో కంపల్సరీగా చేస్తాను నేను. అయితే ఈ స్నానం చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం ఈ మధ్య ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయినట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. అయితే నాకు ఈ కళ్ళు కూడా ఏమైతున్నాయంటే మేడం బాగా రెడ్డిష్ గా అయిపోతున్నాయి, నలపాల్సి వస్తున్నది. అయితే ఇంతకు ముందు ఏంటంటే సిట్రాజిన్ వాడేవాడిని. ఆ సిట్రాజిన్ ఇంతకు ముందు వేస్తే మాత్రం కంట్రోల్ అయ్యేది, కానీ ఇప్పుడు ఈ మధ్య అసలు దాంతో కంట్రోల్ కావట్లేదు. ఎందుకంటే డిజీజ్ ప్రోగ్రెస్ అయిందండి. యాక్చువల్గా మీకు అలర్జిక్ రైనైటిస్ నుండి నాసల్ బ్లాకేజ్ నుండి ఇప్పుడు సైనసైటిస్లోకి ఎంటర్ అవుతుంది. అందుకని ఐ ఇరిటేషన్ అండ్ తుమ్ములు రావడం రైనోరియా కిందికి ఉంది. ఎందుకంటే 6 ఇయర్స్ నుంచి క్రానిసిటీ ఉంది. ఇప్పటి వరకు మీకు అది కంట్రోలింగ్ మాత్రం చేసింది, కరెక్షన్ చేయలేదు. సో అందుకని 1 టాబ్లెట్ ఆఫ్ సిట్రజిన్ ఇప్పుడు పని చేయట్లేదు, డిజీజ్ ప్రోగ్రెస్ అయింది, దాన్ని డామినేట్ చేస్తుంది. సో బాడీకి అన్ని అడిక్ట్ అయిపోయి ఇప్పుడు 2-3 వేసుకున్నా కూడా తగ్గకుండా లేని పరిస్థితి ఉంటుంది. సో మనకు కూల్ డ్రింక్స్ తాగినా, ఐస్ క్రీమ్ తిన్నా కూడా కొంత డస్ట్ ఎక్స్పోజ్ అయినా, పర్ఫ్యూమ్స్ కానీ పోపు కానీ స్మెల్ ఇరిటేషన్ ఉన్నా కూడా మన మెడిసిన్తో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. అన్ని ఇయర్ సఫరింగ్స్ మీకు అవసరం లేదు. సో రెగ్యులర్గా కొన్ని నెలలు కనుక మెడిసిన్స్ వాడితే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సివియారిటీ పరంగా మీకు నార్మల్గా అవుతుంది. ఫస్ట్ థింగ్ నాసల్ బ్లాకేజ్ క్లియర్ అవుతుంది, దెన్ ఇరిటేషన్ తగ్గుతుంది, రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ అండ్ నోస్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ తుమ్ములు రావడం కంట్రోల్. ఇప్పుడు 1 or 2 స్టేజెస్ ఆర్ కామన్, అందరికీ ఏ విధంగా మీద ఆ విధంగా రావడం, ఇరిటేషన్ లేకుండా అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో డయాబెటిక్ హిస్టరీ కానీ థైరాయిడ్ హిస్టరీ కనుక ఉంటే కొంచెం టైం ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు రెస్పాన్స్ డిలే అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అదర్ దట్ స్మోకింగ్ అలవాటు కానీ డ్రింకింగ్ లేకుండా నాన్ థైరాయిడ్ పీపుల్, నాన్ డయాబెటిక్ పీపుల్ అయితే ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గానే ఉండి మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇవన్నీ మనకి సెన్సిటివ్ పీపుల్, లో ఇమ్యూనిటీ కానీ హెరిడిటరీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాక్షన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ తట్టు మన GCS మెథడ్ వల్ల ప్రాబ్లం టోటల్గా మనకి రివర్స్ చేయొచ్చు, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సురేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు రెయిన్ లో తగిలితే ఎలర్జీ వస్తుంది మేడం. ఓకే. ప్లస్ మామూలుగా బైక్ మీద వెళ్తున్నప్పుడు చల్లగాలి తగిలినా గానీ ఎలర్జీ టైప్ వస్తున్నది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని టెస్ట్ చేయించాను. అదే బ్లడ్ టెస్ట్ చేయించినా గానీ ఏం లేదని చెప్పారు. ఎలర్జీ అట్లా కంప్లీట్ రిపీట్ అవుతుంది. ప్లస్ ఏదైనా వాటర్ తోటి ఎవరైనా గట్టిగా కొట్టారనుకోండి, ఎట్లా కొన్ని సందర్భాల్లో అట్లా ర్యాషెస్ వస్తున్నాయి. ఓకే. అట్లే పొలం పల్లికి వాటర్ లో దిగినప్పుడు గిట దుర్గలు వస్తున్నాయి. ఓవరాల్ గా ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు అసలు. ఎంత అండి మీ వయసు ఎంత?
38 మేడం. ఓకే అంటే థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించారండి? చేయించలేదండి. ఒకసారి అది కూడా రూల్ అవుట్ చేయండి. ఏఈసీ అబ్సల్యూట్ ఇస్నోఫిలియా కౌంట్ ఒకసారి చేయించుంటారు, అవునా? సైనస్ ఉందండి, సైనస్ తీసుకెళ్ళి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎస్ కంపల్సరీ ఉంటుందండి. యాక్చువల్గా సిటీ చేయించినా కూడా తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్లో మనకు ఏఈసీ అంటాం, అబ్సల్యూట్ ఇస్నోఫిల్ కౌంట్ కూడా కొంతమందికి అబ్నార్మల్గా కొంతమందికి రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు బోత్ ఉంది, స్కిన్ ఎలర్జీ ఉంది అండ్ రెస్పిరేటరీ ఎలర్జీ, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి రెండిటికి రీజన్ కొన్ని మంత్స్ నుంచి ఉంటుంది. వితౌట్ మెడిసిన్కి ఎనీ రెస్పాండ్ అంటే కనుక మ్యాక్సిమం అది థైరాయిడ్ పీపుల్కి దట్టు హైపోథైరాయిడ్ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఈ రెండున్న కేసు ప్రతి ఒక్కరికి ఉండాలని లేదు. బట్ రివర్స్ కనుక వెనక సైడ్ హిస్టరీ కనుక తీసుకుంటే అవుట్ ఆఫ్ 10 పీపుల్ మనకు 4 to 5 పీపుల్కి ఈ ప్రాబ్లం మనకు వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్ సిమ్టమ్స్ ఆఫ్ థైరాయిడ్ మనకి ఈ విధంగా ఎలర్జిక్ టెండెన్సీ, స్కిన్ సెన్సిటివిటీ అండ్ నేసల్ సెన్సిటివిటీ పెరుగుతూ మనకు రికర్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తాం. కొంతమందికి మయాలజియాస్ వస్తే, కొంతమందికి పెయిన్స్ వస్తే, కొంతమందికి బాడీకి ఈ విధంగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఓకే నాకైతే బ్లడ్ టెస్ట్ నార్మల్గా ఉందని చెప్పేసి అని కాదు, ఒకసారి అది కూడా రూల్ అవుట్ చేయండి. దాని దగ్గర మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు స్కిన్ ఎలర్జిక్ టెండెన్సీ మొత్తం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే ఎలర్జీ కూడా వెళ్తుంది. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ అంటే 2 digits లోపల కనుక TSH లెవెల్స్ డిటెక్ట్ అయితే మనకు కరెక్షన్ టోటల్గా దాన్ని కూడా మనం ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకసారి సిటీ అండ్ సిటీఎక్స్ దాంతోపాటు ఒకసారి TSH తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వెంకటేష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం దగ్గర మాట్లాడాలి మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడాలా సార్? చెప్పండి వెంకటేష్ గారు. మేడం మీకు కొద్దిగా తల భావన వస్తుంది మేడం, ప్రాబ్లం ఏంది? హెడేకా ఎక్కడండి? కణతల్లోనా లేకపోతే ముందుకా? ముందు సైడ్ లో మేడం, సైడ్ కణతలను వస్తుంది. ఎప్పుడు వస్తుంది మామూలుగా హెడేక్ అనేది మీకు ఎప్పుడు వస్తుంది? మేడం ఇది దగ్గర ఒక వారం అయింది మేడం. ఓకే, జలుబేమన్నా వేసిందా? సర్ది గిట్ల ఏం లేదు మేడం, ఖాళీ గొంతు నొప్పి వస్తుంది మేడం. గొంతు నొప్పి, హెడేక్ ఉంది. టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఏమైనా ఎలర్జిక్ టెండెన్సీ ఉందా మీకు? ఏమన్నా సైనస్ హెడేక్ అట్లా ఏమన్నా? ఏం లేదు మేడం. ఓకే, సో అంటే పడుకున్నప్పుడు వస్తుందా? మామూలుగా ఎనీ టైం వస్తుందా కూర్చున్నా కూడా? లేదు మేడం, పని హార్డ్ వర్క్ చేసినప్పుడు వస్తుంది మేడం. ఓకే, హెడేక్కి మనకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. సో టెన్షన్ హెడేక్ కానీ, స్ట్రెస్ హెడేక్ కానీ, అనీమిక్ హెడేక్ కానీ, అండ్ కోల్డ్తోని హెడేక్ వస్తే మనకు సైనస్ అంటాం అండ్ మైగ్రేన్ అంటాం. సో మల్టిపుల్ మనకు రీజన్స్ ఉంటూ ఉంటాయి. సో సైనసైటిస్ కంపల్సరీ మనకు జలుబు ద్వారానే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హిస్టరీ ఆఫ్ ద కోల్డ్ ఉంటుంది అండ్ బ్లాకేజ్ వల్ల కూడా మనకు హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ సైడ్ అటు ఫ్రంటల్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మ్యాక్సిల్లరీ కానీ లేకపోతే ఐస్ దగ్గర కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మైగ్రేన్ హెడేక్ అయితేనేమో మనకు హెడేక్ సివియర్గా ఉండి సౌండ్ సెన్సిటివ్, న్యూరోమోటర్ అండ్ వాసోమోటర్ అంటాం. ఇట్ మే స్టార్ట్స్ విత్ 1 side, 2 sides కూడా ఉండే ఛాన్సెస్, కణతలు కొట్టుకునే అవకాశం కూడా మనకు ఉంటూ ఉంటాయి. సివియర్ థ్రాబింగ్ టైప్ ఆఫ్ హెడేక్ అంటాం. వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి. న్యూరోమోటర్ కూడా అవ్వడం వల్ల ఏంటంటే సౌండ్ సెన్సిటివ్, లైట్ సెన్సిటివ్ అండ్ ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఫుడ్ కొంచెం లేట్ తీసుకున్నా కానీ, నిద్ర సరిగా లేకున్నా, స్ట్రెస్ ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హీమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా మనకి హెడేక్స్ వస్తూ ఉంటాయి. అండ్ బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చెప్పింది క్లియర్ కట్లేదు, మ్యాక్సిమం డ్యూ టు స్ట్రెస్ కిందికి అనుకుంటాను, ఎందుకంటే ఎక్కువ ఓవర్ వర్క్ అవ్వడం వల్ల కూడా వస్తుంది. కాబట్టి రెస్ట్ తీసుకున్న, పెయిన్ కిల్లర్ వేసుకున్న తగ్గట్లేదు అంటే కనుక ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించండి. లేకుంటే కనుక అది టువర్డ్స్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటే మాత్రం టువర్డ్స్ మైగ్రేన్ అండి. రెండింటికి మన దగ్గర సొల్యూషన్ ఉంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో జగదీష్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు. మేడం నమస్తే మేడం. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటి మేడం అంటే స్కిన్ అలర్జీ ఉంది మేడం. ఓకే, స్కిన్ అలర్జీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడన్నా దురద అనిపిస్తే అక్కడ మనం రఫ్ చేస్తే అది బ్లాక్ అయిపోతుంది. ఓకే, అది ఎందుకు అవుతుంది అనేది నాకు అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఏంది మేడం? సో ఎలర్జీ టెండెన్సీ అంటే దురద అనేది మీరు నేల్ వల్ల గిల్లినా కూడా వస్తుందా, లేకపోతే మస్కిటో బయటికే వస్తుందా అండి? ప్రాబ్లం సమస్య ఏంటంటే జనరల్ గా, హలో చెప్పండి సార్, వింటున్నాను. జనరల్ గా ఇప్పుడు అది అనుకోకుండానే స్టార్ట్ అవుతుంది మేడం. ఇప్పుడు నేను అంటే ఫుడ్ అనేది ఏది నేను దాని మీద పెద్ద కంటిన్యూషన్ చేయలే, కానీ ఎప్పుడన్నా డ్రింక్ అలాంటివి చేసినప్పుడు కానీ, తర్వాత ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఈ జనరల్ గా ఏంటంటే అక్కడ దుర్ద అనిపిస్తుంది. మనం రబ్ చేస్తే బ్లాక్ అంటే అది ఎందుకు అవుతుంది అనేది మనకు ఎలర్జీ ఉందండి, ఫుడ్ ఎలర్జీ ఉంది కాబట్టి ఉంది. సో లివర్ విల్ బి అండర్ స్ట్రెస్ ఉండడం వల్ల కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం చాలామందికి, మనకు ఫుడ్ ఎలర్జీస్ ఎక్కువ మనకు స్కిన్ మీదనే గమనిస్తుంటాం.
అండ్ కొంతమందికి అసోసియేటెడ్ విత్ గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్, వామిటింగ్ సెన్సేషన్ కానీ, డయేరియా కానీ, విరేచనాలు కూడా వస్తాయి. దట్ అవుట్ ఆఫ్ 10 కేసెస్ 1 or 2 రావచ్చు. కొంతమందికి ఓన్లీ స్కిన్ మీదనే మనకు ఆ సిమ్టమ్స్ గమనిస్తుంటాం. ఓన్లీ ఇచ్చింగ్, గిల్లితే మాత్రం కలర్ డిస్కలరేషన్ అవ్వడం, కొంతమంది రెడ్ అవుతుంది, కొంతమందికి బ్లాక్ అవుతుంది. సర్టన్ ఫుడ్ ఎలర్జీస్ ఉండడం వల్ల ఉంది, క్లియర్ కట్గా అది. ఆ ఎలర్జీని కనుక మనం రిమూవ్ చేస్తే, అంటే కొంతమంది అవుట్ సైడ్ ఫుడ్ తినగానే వస్తుంది, కొంతమందికి ఇంట్లో తిన్నా కూడా సర్టన్ ఫుడ్ పల్లీలు కానీ లేకపోతే ఆయిల్ కానీ తినడం వల్ల, పడకపోవడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఆయిల్ చేంజ్ చేస్తూ చూడండి, తగ్గితే ఓకే, లేదంటే కానీ హోమియో చికిత్స వల్ల మనకి ఈ ఎలర్జిక్ టెండెన్సీ రిమూవ్ చేయడానికి ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయండి. ఇవేందో కోర్స్ తర్వాత ఆయిల్ పర్టికులర్ తిన్నా కూడా ఎలర్జీ మనకు రాకుండా చూసుకోవచ్చు. ఎస్ డాక్టర్, ఆస్తమా రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది ఆస్తమా? ఓకే, యాక్చువల్గా ఆస్తమా అనేది మనకు ఎల్ఆర్టీ కిందికి వస్తుంది, లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్. ఇది కూడా మనకు అలర్జిక్ అస్తమా డివైడ్ కనుక చేస్తే మనకి అలర్జిక్ అస్తమా అంటాం. ఎనీ పాస్ట్ హిస్టరీ ఆఫ్ అంటే డస్ట్ ఎలర్జీని సరిగా ప్రాపర్గా కంట్రోల్ చేయకుండా, అలర్జిక్ రియాలిటీ సరిగా ప్రాపర్గా ట్రీట్ చేయకుండా ఇట్ మే లీడ్స్ టు బ్రాంకైటిస్ అండ్ అస్తమా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి స్ట్రెస్ ఇండ్యూస్డ్ అస్తమా అంటాం. ఎక్స్రే తీయించినా ఏముండదు, ఏమి ఎలాంటి పరీక్షలు చేయించినా నిల్లు ఉంటాయి, బట్ అస్థమాటిక్ అటాక్ విత్ వీజ్ వచ్చి సివియర్గా ఎగ్జాజర్వేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొంతమందికి ఏంటంటే స్కిన్ డిజీజెస్, సపరేషన్ ఆఫ్ ద స్కిన్ డిజీజ్, అంటే స్కిన్ డిజీజ్ ఏమి కాంటాక్ట్ డెర్మటైటిసే కావచ్చు, అటోపిక్ డెర్మటైటిసే కావచ్చు. ఇలాంటి అంటే ప్రాపర్గా కనుక మనం ట్రీట్ చేయకుంటే, లేకుంటే ట్రీట్ చేసిన కార్టికోస్టెరాయిడ్స్లో ఏమైనా ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇచ్చుకుంటూ తగ్గించిన ఇట్ మే లీడ్స్ టు రెస్పిరేటరీ ఇన్వాల్వ్మెంట్, మ్యాక్సిమం అస్తమా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనము పిల్లలు గమనిస్తూ ఉంటాం. సో అంటే మనకు పాస్ట్ హిస్టరీ కనుక తీసుకొని స్కిన్ డిజీజ్ వచ్చిందని మా పాపకి మా బాబుకి మేము వాడాము, ఒక 6 months to 1 year వాడాం, అది తగ్గింది. దాని తర్వాత 1 or 2 years తర్వాత మనకి ఇట్లా ఆయాసం రావడం స్టార్ట్ అయింది, మాకు ఎవరికి లేదు, ఫ్యామిలీస్లో కూడా అని చెప్తుంటారు. సో దట్ ఈస్ అ మెడిసిన్ ఇండ్యూస్డ్ అస్తమా అంటాం. అండ్ అటోపిక్ అస్తమా అంటాం, ఎందుకంటే స్కిన్ డిజీజ్ సపరేషన్ వల్ల మనకి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో పాస్ట్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని ప్రకారం మన ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టెండెన్సీ రిమూవ్ చేసి స్కిన్ కంప్లైంట్స్ వచ్చి మళ్ళీ అవి కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ అస్తమా అంటాం. సో ఎక్సర్సైజ్ చేయడం వల్లనే వస్తుంది. అండ్ కొంతమంది నవ్వినా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఏడ్చినా కూడా ఎనీ ఎమోషనల్ డిస్టర్బెన్స్, మూడ్స్ చేంజ్ అవుతున్నా కూడా అస్థమాటిక్ అటాక్స్ వస్తుంటాయి. కొన్ని అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అంటూ ఉంటాం. సడన్ ఆన్సెట్ వస్తుంటుంది, అంటే డిపెండింగ్ అపాన్ ఆన్సెట్, డిపెండింగ్ అపాన్ రీజన్, కాజిటివ్ ఫ్యాక్టర్ని బట్టి మనకు టైప్స్ ఆఫ్ అస్తమా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ సిమ్టమ్స్ కనుక తీసుకుంటే ఆన్సెట్ విల్ బి సడన్, ఎనీ డిజార్డర్ తీసుకుంటుంది, విత్ కాఫ్ ఉంటుంది, ప్రొడక్టివ్ కాఫ్, ఎల్లోయిష్ డిశ్చార్జెస్ ఉంటూ ఉంటాయి. బట్ అక్కడ అక్యూములేషన్ అవ్వడం వల్ల బ్లాకేజ్ ఎక్కువగా ఉంటుంది. ట్రెకిల్ బ్లాకేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, స్పాజమ్ అలాంగ్ విత్ అక్యూములేషన్ ఆఫ్ ద మ్యూకస్ ఉండడం వల్ల ఎయిర్ ఎంట్రీకి ఓకే ఉంటుంది, మరి ఎగ్జిట్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ ఫోర్స్లో వాళ్ళకి వీజ్ నథింగ్ బట్ పిల్లి కూతలు అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకు ప్రొడక్టివ్ కాఫ్ వస్తుంది. సో బాడీ ఎగ్జర్షన్ ఇన్వాల్వ్ అవుతుంది, కాబట్టి ఎగపోతకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడు మనం పడుకునే పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎలర్జెన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు కానీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పర్ఫ్యూమ్స్ కానీ, కోల్డ్ వెదర్ కానీ, డస్ట్ వెదర్ కానీ, సమ్మర్లో మనకు డస్ట్ ఎక్కువ ఉంటుంది, అది కానీ పోలన్ వల్ల కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల కానీ, ఎనీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, సో మనకు రీజన్స్ డిఫరెంట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మనకు వచ్చే అవకాశం ఉంటాయి. ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ అటాక్ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ టైప్ ఆఫ్ అటాక్ కూడా డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.